నర్సరీ పేరు వచ్చేసి విక్రమ్ ప్లాంట్ నర్సరీ. మేము కీసరాలో సిచ్యువేటెడ్ ఉన్నాము. అండ్ మా నర్సరీలో మీ దగ్గర మీకు ఎటువంటి ప్లాంట్స్ కావాలన్నా దొరుకుతుంది. లైక్ జీరోఫైట్స్, హైడ్రోఫైట్స్ అండ్ ఇండోర్, అవుట్డోర్, సెక్యులెంట్ వెరైటీస్, సెమీ షేడ్లో పెట్టుకునే ప్లాంట్స్ అన్నీ దొరుకుతుంది మ్యామ్. ఓకే, అంటే మనకి ప్రైస్ ఎట్లా పెడుతున్నారు సార్? మనకి ఏంటంటే తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ మొక్కలు ఉన్నాయి అండ్ ఇంపోర్టెడ్ మొక్కలు ఏమైనా ఉన్నాయా? మన దగ్గర ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న హైయెస్ట్ ప్రైస్లో అయితే 5000 రూపీస్ దాకా కూడా ఉంది. ఓకే, 5000 మొక్క చూపిస్తారా నాకు సార్? అంటే మన కలర్ఫుల్గా ఉండి ఏదో అందంగా ఉంటే దానికి వర్తబుల్ పెట్టినా, అంటే దీనికి స్పెషల్ ఏంటి 5000 రూపీస్ అని అంటున్నారు కదా? అవును, ఇది స్పెషల్ ఎందుకంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫర్న్. ఇది వచ్చేసి మనకి హిమాలయన్ రీజన్స్లోనే దొరుకుతుంది. అది ఎక్కడ మనకు నార్మల్గా అయితే దొరకదు అండ్ చాలా లేట్ గ్రోత్ అవుతుంది దీనికి. మరి హిమాలయ దొరికేది అంటే ఇక్కడ వెదర్ క్లైమేట్కి అంటే ఉంటుందా? అది మళ్ళీ దానికి ఏమన్నా యూజ్ చేయాల్సి వచ్చింది అంటే క్లైమేట్ ఇలానే ఉండాలి, మనకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఏమైనా ఉంటుందా? మన క్లైమేట్ వచ్చేసి మేము అవన్నీ కస్టమర్ ప్రిఫరెన్స్లో చూసుకొని మేము ఏం చేస్తామంటే ఈ ప్లాంట్స్ని అదే హిమాలయన్ రీజన్స్లో గ్రో అప్పుడే మేము ఇక్కడికి తెచ్చేస్తాము. ఇక్కడ తెచ్చేసినప్పుడు ఏమవుతుంది అంటే మేము ఈ వెదర్ని అడాప్ట్ చేపిస్తాము ఆ ప్లాంట్కి. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు అడాప్ట్ అ ప్లాంట్. అంటే మనం ఒక ప్లాంట్ని వేరే దాని హ్యాబిటాట్ నుంచి ఇంకో హ్యాబిటాట్ కూడా తీసుకొని రావచ్చు. అది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ అది డెఫినెట్గా అడాప్ట్ అయిపోతుంది. దానికి మనం ఒకవేళ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక టైంలో ఆస్ట్రేలియాలో క్యాక్టస్ అనేది పెరగకపోయేది. ఓపెన్షియా అంటారు దాన్ని. ఆ ఓపెన్షియా పెరిగేది కాదు, దాన్ని వేరే చోట నుండి తెచ్చారు. అది వేరే చోట నుండి తెస్తే బయాలజికల్ ఏమంటారు బ్యారియర్స్ లేకుండా అది ఎంతగానం అంటే చాలా పెరిగిపోయింది అసలు ఓపెన్షియాకి ఆస్ట్రేలియాలో. అప్పుడు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక మాత్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ మాత్ వచ్చేసి ఆ క్యాక్టస్ని పెరగకుండా చూసుకుంటుంది.